जिह्वाग्रे वर्तते लक्ष्मी जिह्वाग्रे बन्धवः जिह्वाग्रे बंधन प्राप्ति जिह्वाग्रे मरणं ध्रुवम् जिह्वाग्रे वर्तते लक्ष्मी प्रेम स्वरूपुलारा embodiments of divine love. ఈ భౌతికమైన శరీరమందు ఈ లౌకికమైన జగత్తునందు ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఉన్నత స్థితిని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. In this physical body, in the material world, every man is putting in efforts to rise higher in life. సమస్త సౌభాగ్యములు సమస్త సుఖములు ప్రాప్తించవలనన్న మన వాక్ శుద్ధి అత్యవసరము. Purity in our talking is required for attaining all types of wealth and happiness. మాటల చేతనే మానవునికి సమస్త సౌభాగ్యములు చేకూరుచున్నవి. All types of fortunes come to man through his words. जिह्वाग्रे మిత్రబంధవః వాక్కు చేతనే మనకు మిత్రులు సమస్త బంధువులు కూడాను మనకు చేర్చి వచ్చున్నారు. Only through talk we attain all friends and relatives. जिह्वाग्रे బంధన ప్రాప్తి సమస్త బంధములు కూడాను మన వాక్య మూల కారణము. The main cause for all our bondages is our talk. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొచ్చు. మానవుడు తన వాక్కును ప్రియముగాను సత్యముగాను ఉద్వేగంగా లేకుండాను ఉండినట్టుగా చూసుకోవాలి. Every man should see to it that his talk is bereft. It should be full of sweetness and truthful and bereft of all emotions. ఈ లోకములో మానవులకు స్వేచ్ఛ అనేటువంటి అని మితిమీరిపోతున్నది. Today man seeks limitless freedom in the world. ఏమిటి ఈ స్వేచ్ఛ? What is this switch or freedom? ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. The end of wisdom is freedom. ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్. The end of culture is ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్. The end of knowledge is love. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. The end of education is character. ఈ నాలుగింటి ఎందుకును మానవత్వము దినదినమునకును దిగజారిపోతున్నది. In all these four aspects, today the human life is sliding down. అజ్ఞాని కంటే గ్రంథములు పఠించటము ఒక శ్రేయస్సు. It is better man studies books than remaining ignorant. గ్రంథములు చదువుట కంటే గ్రంథములో ఉండినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటం మరింత ఉత్తమం. To understand what he studies is more important than just studying books. అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని కంఠస్థం గావించడము మరొక శ్రేష్టము. To learn by heart what one understands is really higher. కానీ కంఠస్థం చేసుకున్నటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టడము మరింత శ్రేష్టం. The greatest thing is to practice what you have learned by heart. ఈ జగత్తునందు అనేక గ్రంథములు అనేక విధమైనటువంటి యొక్క చర్యలు జరుగుతూనే ఉంటున్నవి. In this world today, there are any number of books and also any number of things happening. ఏ లైబ్రరీ చూసినప్పటికీ అనేక వేల బుక్స్ అంతా కూడా చేరి ఉంటున్నాయి. In every library, there are thousands of books. ఒక్కొక్క లైబ్రరీలో చూస్తే కొన్ని లక్షలు కూడా గ్రంథములు ఉంటున్నవి. In some libraries, there are lakhs of books. కానీ ఆ లైబ్రరీపై మనము ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఒక్కదానికి కూడా జవాబు చెప్పదు. But if you ask a question to the library will not be able to answer any question. కావలసినంత గ్రంథములు ఉంటున్నాయి. There are a lot of books there. ప్రయోజనం ఏమిటి? But what is the use? ఆ యొక్క లైబ్రరీకి ఏ గ్రంథం యొక్క విషయం తెలియదు. The library does not know content of any book. అదే విధంగానే ఈనాటి మానవుని యొక్క తల
ఒక పెద్ద లైబ్రరీ వంటిది. Today's man's head has become a big library. కానీ ఇందులో అనేక విషయాలను చేరుతున్నటువంటి గ్రంథం ఉంటున్నది. There are many books with lot of contents. ఏమి ప్రయోజనం? What is the use? ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. If the head is empty, you can fill it with something. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? If the head is filled with all types of things, can we తలబుర్రది ఖాళీ కాక ఇది సుఖం నింపరంగునా? without emptying the head, can wisdom be filled in it? కనుక మనం గ్రంథ పరిచయం మాత్రమే అనుభవిస్తున్నాము కానీ గ్రంథ ఆచరణ శూన్యంగా ఉంది. We only study books, but we don't practice what we study. ఆచరణ అత్యవసరము. Practice is most important. ఆచరణ లేని గ్రంథములన్నీ కూడా నిరుపయోగమే. Books without practice are useless. కనుక ఇది మనము స్వేచ్ఛగా మనం భావించాలి. We should think that that is the freedom. స్వేచ్ఛ మూడు విధములైన స్వేచ్ఛ ఉన్నది జగత్తునందు. There are three types of freedom in the world. ఒకటి First, స్వేచ్ఛ, Swecha. రెండవది పరేచ్ఛ, Second is Parecha. మూడవది అనేచ్ఛ. Third is Anecha. కనుక స్వేచ్ఛ అనేది మూడు విధములైన మార్గంలో ఈ జగత్తునందు అనుభవిస్తున్నారు. Man experiences freedom in these three aspects. స్వేచ్ఛ అనగా ఏమిటి? What is Swecha? తాను ఆశించిన దాన్ని, తాను అభిలషించిన దాన్ని, తాను కోరినటువంటి దాన్ని అనుభవించటంలో కానీ లేక విఫలంగా కానీ ఈ రెండింటి ఎందుకును తాను సంసిద్ధుడై ఉంటున్నారు. Man should be ready to face either success or defeat in what he desires in the world. తాను ఆశించినటువంటి విషయం లోపల తాను విజయము కానీ అపజయములు కానీ రెండింటికి కూడా సిద్ధంగా ఉంటుండాలి. He should be ready to accept either success or defeat in what he... విజయమును మాత్రమే ఆశించటము, అపజయమును మాత్రమే విసర్జించటము ఇది సరైన స్వేచ్ఛ కాదు. True freedom is not only aspiring for success and detesting defeat. సుఖ దుఃఖే సమయకృత్వ లాభముల విజయాజయత్. సుఖ దుఃఖములు రెండింటిని కూడా సమంగా భావించటమే ఇది నిజమైన స్వేచ్ఛ. True freedom is to have equal mindedness in pleasure or pain. ఒక వ్యక్తిని మనము ఆహ్వానించాము ఇంటికి. We invite one person to our house. ఈ వ్యక్తికి ఒకటి తల అడుగు భాగంలో పాదములు, And he has head and the feet at the bottom. ఈ రెండు కూడా మానవుడికి అత్యవసరమే. These two are required for man. అయితే ముఖమును మాత్రమే స్వాగతం చేసి పాదములను ఎటవుకంటే అది పోవడానికి వీలవుతుందా? If we invite only the face or head and ask the feet to get out, is it possible? ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము. Unity of both is human life. కనుక మంచిని మనం స్వాగతం చేసినప్పుడు చెడ్డదాన్ని కూడా స్వాగతం చేయాలి. When we invite only the auspicious things, జయాపజయములు రెండింటికి కూడా మనం స్వాగతం చేయాలి. we should welcome both defeat and success. కీర్తి అపకీర్తులకు రెండింటికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. Both reputation and ill reputation, we should be ready to accept. ఈ విధమైనటువంటి యొక్క స్వేచ్ఛను అనుభవించటమే సరైనటువంటి స్వేచ్ఛ అన్నారు. To have this freedom is true freedom. ఇక రెండవది పరేచ్ఛ. Second is Parecha. పరుల యొక్క ఒత్తిడి చేత ఒక కార్యంలో మనం ప్రవేశించాము. We enter into some activity because of pressure from others. కనుక అందులో ఏమైనా ఫలితం కలిగినా అది నాది అంటాం. When we succeed in that, we think that it is ours. దానిలో అపజయమైన అతని ఎవరు ప్రోద్ధరించారో అతనిది అని మనం భావిస్తాం. When we don't get success there, we think that result belongs to the other person who pressurizes us to do that. కనుక పరేచ్ఛ అనేటువంటిది ఇతరుల యొక్క ప్రోత్సాహం చేత కానీ, ఇతరుల యొక్క ప్రోద్బలం చేత కానీ, ఇతరుల యొక్క వక్తి చేత కానీ మనం ఏ కార్యంలోనా ప్రవేశించకూడదు. By the encouragement or support of somebody, we should not enter into any activity. ఇందులో జయాపజయములు ఏమాత్రం కూడాను మనం విచారించకూడదు. Should not worry about either success or defeat. ఇంకా అనేచ్ఛ. Third is Anecha. ఈ అనేచ్ఛ అనేటువంటిది Anecha is తన ఇచ్చ కాకుండా, without being our will, పరుల యొక్క ప్రోద్బలం లేకుండా, without the encouragement of others, దైవికంగా మనకు ప్రాప్తం చేసేటువంటి we attain that by divine will. సంప్రాప్తమయ్యేటువంటి దానికి అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి. Whatever comes by divine will, we should be ready to accept. కొన్ని అనేక విధంగా మనకు కొన్ని వాంఛలు మనకు నెరవేరుతుంటాయి. Sometimes we fulfill our desires very easily. నెరవేరినప్పుడు మనం పొంగిపోతున్నాము. When we get success, we exult. అపజయమైనప్పుడు కుంగిపోతున్నాము. We get depressed when we don't succeed. పొంగి కుంగనటువంటి ఒక తత్వాన్ని మానవుడు వహించాలి. Man should have neither wax nor wane. మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే కానీ అనేకత్వం లేదు. In human life, there is unity and no multiplicity. దీనికి ఒక చిన్న ఉదాహరణ. Here is a small example. ప్రతి మానవుడి ఎందుకులను చంద్రమా మనసో జాతః
చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని మానవుని యొక్క శరీరం నందు చంద్రమా మనసో జాత, మనసుకు చంద్రుడు అని పేరు. Mind is referred to as the moon. చక్షువులకు సూర్యుడు అని పేరు. The eye is referred to as the sun. ఇంతే కాకుండా సర్వేంద్రియములకు కూడాను ఇంద్రుడు అని పేరు. All the senses are referred to as Indra. ఈ ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడు ఇంద్రుడు. Indra is one who has conquered his senses. ఇంద్రుడు అనేటువంటి వాడు ప్రత్యేక లోకంలో లేడు. Indra does not exist in a separate world. నిజముగా ఇంద్రియములకు స్వాధీనం మనస్సు. The mind is the one which controls. కానీ దానిని సెన్సెస్ కు మాస్టర్ అన్నారు. Mind is called the senses, master of the senses. కనుకనే మనస్సు అనేటువంటి దానికి ఒక ఇంద్రియములకు లోబడి ఉంటుండాలి. Therefore, mind can control the senses. దానిని మనస్సు అన్నారు. That's what is called the mind. ఆ ఇంద్రియమును జయించినటువంటి వాడు ఇంద్రుడు అన్నారు. One who conquers the senses is called Indra. అయితే ఈ మనస్సుకు ఇంద్రియములకు అతీతమైనటువంటి మరొకటి ఉంటుండాలి. There is one more thing which అది రుద్రుడు అన్నారు. that is called Rudra. ఈ రుద్రుడు అనగా ఏమిటి? What is Rudra? ఈ ఇంద్రియములతో పాటు మనస్సుతో పాటు Along with the senses and mind, అంతఃకరణను ప్రవేశపెట్టి we have inner senses. తద్వారా ఆనందమును పొందేటువంటి ఒక తత్వమే రుద్రుడు. We attain bliss. That principle is called Rudra. 5 కర్మేంద్రియములు, 5 organs of action, 5 జ్ఞానేంద్రియములు, organs of perception, ఒక మనస్సు. 1 mind. ఈ 11 తత్వంతో నీకున్నటువంటి వాడే రుద్రుడు. One who has these 11 entities is called Rudra. ఇది ఏకాదశ రుద్రుడు అన్నారు. It's called 11 aspects. అనగా ఏమిటి? 5 కర్మేంద్రియములు, 5 organs of 5 action, జ్ఞానేంద్రియములు, 5 organs of మనస్సు, perception, mind. ఈ అన్ని చేరితే 11 అవుతుంది. There are 11 entities. ఈ 11 తత్వాన్ని మాత్రమే ఏకాదశ రుద్రుడు అన్నారు. These 11 entities are called. వేదమునందు అనేక విధమైనటువంటి యొక్క శాస్త్రములను పురాణములను చక్కని ఆదర్శప్రాయంగా అందిస్తూ వచ్చింది. Vedas give us a lot of ideal examples. అయితే ఇందులో ఏకాత్మాతత్వం ఒకటి అవసరం. But there is one principle, that is the Atma in everything. ఏకం సత్ పుత్రా బహుదా వదంతి. There is only one truth. Different scholars call it by different ఆ names. ఏకాత్మ అనేటువంటిది మన దేహం నందే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. That Atma pervades our body top to toe. ఒక చిన్న ఉదాహరణ, Small example. ఒక క్యాండిల్ పెట్టావు, You have a candle. కానీ అది ఒకే వత్తే, There is only one wick. కానీ దానిపైన 10 చిగుళ్ళు కలిగినటువంటి ఒక కుండను బోల్డించావు. Suppose you have a pot with 10 holes. You put it on it. అప్పుడు ఏమైపోతుంది? Then 10 లైట్స్ మాదిరి కనిపిస్తుంది. it looks as if 10 lights are shining. ఈ పాత్రకు 10 రంధ్రములు ఉండడం చేత ఒకే జ్యోతి 10 జ్యోతుల వలె కనిపిస్తుంది. Because the pot has 10 holes, one flame looks like 10. దానిపైన దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పాను. On that put a very thick turkey towel. అప్పుడు ఏ జ్యోతి మనకు కనిపించదు. Then you don't see any flame at all. ఏ జ్యోతి కనిపించినట్టు సమయంలో మనకు జ్యోతి లేదని భావిస్తున్నాము. We think that there is no flame at all when we cannot see it. ఇది చాలా పొరపాటు. It's a mistake. ఆత్మజ్యోతి అనేటువంటిది మనకు లేదని భావిస్తున్నాము. We think that optic పరంజ్యోతి మనకు లేదని విశ్వసిస్తున్నాము. that the radiant. అద్వైత జ్యోతి మనకు లేదని చెప్పి ఆరాధపడుతున్నాము. We don't think that there is light. కానీ ఉన్నది ఇక్కడ, It is there. ఉన్నది. It is there. ఎందువల్ల కనిపించడం లేదు? How is it we are not? సమోగుణమైనటువంటి దట్టమైన టర్కీ టవల్ కప్పుకున్నాం. There is the tamoguna or the quality of inertia. ఈ తమోగుణమైనటువంటి టవల్ మనం తీసివేసినప్పుడు When you remove this tamoguna or quality of 10 inertia, జ్యోతులుగా కనిపిస్తుంది. అది then we can see the 5 flames. ఈ 10 జ్యోతులు కూడా అక్కడ లేవు. The 5 flames are not there. అందులో రజోగుణమైనటువంటి ఒక దేహభ్రాంతి అనే కుండను పగలగొట్టినప్పుడు When we break the pot of rajoguna or passion, అప్పుడు ఈ 10 జ్యోతులు పోతే ఒకే జ్యోతి ఉంటుంది. we see only one light and not 10. ఉన్నది ఒక్కటే. There is only one. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. There is only one truth. మన హృదయాన్ని మనం పరికించాలనుకున్నప్పుడు If you want to see your heart, దీనికి కొన్ని రకమైనటువంటి ఒక ప్రయత్నం మానవులు చేయాలి. we have to put in some efforts for that. ఇప్పుడు కొడైకెనాల్ హిల్ స్టేషన్, You come to the Kodaikanal, ఈ కొడైకెనాల్ హిల్ స్టేషన్ వచ్చినప్పుడు ఒక కోట్ వేసుకున్నాము. you have a coat. ఆ కోట్ కింద షర్ట్ ఉంది, Under that there is a షర్ట్ shirt. కింద బనియన్ Under ఉంటుంది. the shirt there is a banyan. అయితే ఈ చెస్ట్ నువ్వు చూడాలన్నప్పుడు ఏం చేయాలి? If you want to look at your own chest, what is that you have to do? మొట్టమొదటి నీ కోటును నీవు తీసివేయాలి, First remove the coat, తర్వాత షర్ట్ ని తీసివేయాలి, then remove the shirt, తర్వాత బనియన్ తీసివేయాలి. then remove the banyan. అప్పుడే నీ చెస్ట్ నువ్వు Then చూడగలవు. you can look at your own chest. కనుకనే ఈ కోటు అనేటువంటి తమోగుణాన్ని మనం దూరం గావించాలి. Coat is inertia, quality, we have to get rid షర్ట్ అనేటువంటి యొక్క రజోగుణాన్ని కూడా దూరం చేయాలి. of. Shirt is the quality of passion, we have to get rid of. ఈ భక్తి అనగా బలీన్ అనేటువంటి ఒక సాత్వికాన్ని కూడా దూరం చేయాలి. Banyan is the sattvic quality and the pious nature. ఆ మూడు ఉండినంత వరకు కూడాను As long as these 3 are there, మన యొక్క స్వస్వరూప సందర్శన భాగ్యం మనకు లభ్యం కాదు. we cannot look at our own selves. నాయన
నీవెవరు అని ప్రశ్నించినప్పుడు When somebody asks you, who are you? నేను ఒక డాక్టర్ అంటారు. You say, I am a doctor. డాక్టర్ అనేటువంటిది నీ వృత్తి యొక్క పని కానీ నీ పేరు కాదు. Doctor is your profession. It is not yourself. మరింకొంటూరి అయ్యా నీవెవరు అంటే Again, somebody asks you, who are నేను ఒక you? లాయర్ అంటాడు. You say, I am a lawyer. ఈ లాయర్ అనేటువంటిది కూడా వృత్తే కానీ తన కాదు. Lawyer is also a profession. It is not మరి yourself. అయ్యా నీవెవరు అంటే Finally, somebody asks నేను you, ఇండియన్ అంటాడు, you say, I am an Indian. లేకపోతే జపానీస్ అంటారు, Okay, I'm a Japanese. లేకపోతే రష్యన్ అంటాడు. Russian. ఈ విధంగా దేశముల పేర్లు మాత్రమే చెప్పుకుంటూ You వస్తారు. utter your nationality. కానీ నీవు దేశం కాదు, You are not the country. నీవు వృత్తి కాదు, You are not the profession. నీవు దేశం కాదు, You are not the మరి body. నీవెవరు? Who are you? అది మొట్టమొదటి తెలుసుకోవాలి. First and foremost, you should know that principle. దేశం అనేటువంటిది ఒక నెగిటివ్, Body is like a negative. మైండ్ అనేది ఒక నెగిటివ్, Mind is also negative. బుద్ధి అనేది నెగిటివ్. Intelligence is negative. ఎవరిని వారు ప్రశ్న వేసుకోవాలి. You have to ask yourself, దిస్ ఈజ్ మై బాడీ, this is my body. దిస్ ఈజ్ మై బాడీ మీన్స్ హూ ఆమ్ ఐ? If this is my body, who am I? దిస్ ఈజ్ మై మైండ్, This is my mind. దిస్ ఇస్ మైండ్, మై మైండ్. This is my mind. బట్ హూ ఆర్ యూ? Then who are you? దిస్ ఈజ్ మై కర్చీఫ్. This is my kerchief. కర్చీఫ్ మీన్స్ కర్చీఫ్ సపరేట్, Kerchief is separate నేను from you. సపరేట్. I am separate. అదే రీతి దిస్ మై బాడీ మీన్స్ బాడీ సపరేట్, మీ సపరేట్. When you say, this is my body, body is separate బట్ from హూ ఆర్ you. యూ? Then who are you? ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేస్తూ పోతుంది. When you do this నాట్ exercise, దిస్, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్. దిస్ ఇస్ నేతి నేతి నేతి. so that is the principle of not this, not this. కనుక నేను నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలం ఒక భ్రాంతితో కూడినటువంటి All these are delusions to think that my body, my senses, my mind, my అంత intelligence. మై 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 We అంటే say my. ఇదే మాయ్. That is Maya. నా దేహము, Na dehamu. నా అనగా ఏమిటి సంస్కృతంలో కాదు. Na means not. నా దేశము, దేశము నేను కాదు. I am ఈ not పదంలోనే the ఉంది body. అర్థము. The meaning is there in the sentence. కనుక అన్నింటికి మొట్టమొదట First and foremost, ఫస్ట్ గాడ్, first is God. నెక్స్ట్ వరల్డ్, Second is world. లాస్ట్ ఐ. Last is myself. ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం. That is the important essence of Bharatiya culture. క్రిస్టియన్స్ కూడాను యెహోవా అన్నారు. Jehovah. This is Jehovah. ముస్లింస్ అంతా కూడాను అల్లాహు అక్బర్ అన్నారు. Say Allahu Akbar. అదే విధంగానే భారతీయ సంస్కృతి ఎందుకు కూడాను In Indian culture, గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు. they say God is great. అల్లాహు అక్బర్ అన్న గాడ్ ఈజ్ గ్రేట్. Allahu Akbar also means కాబట్టి God is గ్రేట్ great. ఫస్ట్, Great is first God. సెకండ్ వరల్డ్, Second is world. లాస్ట్ ఐ. Last I. దీన్ని కూడా క్రిస్టియన్స్ దీంతో కూడా చెప్పారు. In Christian theology also they say, ఏంటి ఒక విధమైన దీంతో జాయ్ అన్నారు. they call it joy. జాయ్ అనగా ఏమి? What is joy? JOY జాయ్. J-O-Y, joy. JOY జాయ్ అంటే జే జీసస్ ఫస్ట్, Jesus first, J. అదర్స్ నెక్స్ట్, O, others next. వై Why? యు ఆర్ లాస్ట్. You are last. ఈ తత్వాన్ని చక్కగా ప్రతి అంశమునందు కూడాను, ప్రతి మతమునందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఆచరణ జరుపుతూ వచ్చాయి. In every religion, you have such practices. పాండవులు, కౌరవులు. Pandavas and Kauravas. పాండవులు, కౌరవులు ఎవరు? Who are Pandavas and ధర్మ Kauravas? అధర్మములు, One side righteousness, సత్య one side అసత్యములు. unrighteousness. Truth and untruth. సత్య అసత్యములకు మధ్య లోపల సంఘర్షణ జరుగుతూ ఉండాలి. There is a conflict between truth and untruth. ధర్మ అధర్మములకు మధ్య లోపల సంఘర్షణ జరుగుతూ ఉండాలి. Between righteousness and unrighteousness. రామరావణ యుద్ధం అనేటువంటి ఏమిటి? What is the fight రామ between Rama సత్యము, and Ravana? రావణ అసత్యము. Rama is truth, Ravana is untruth. రామ ధర్మము, రావణ అధర్మము. Rama is righteousness, ఈ Ravana is విధంగా కూడా పాండవ కౌరవులకు జరుగుతూ వచ్చింది. The battle was going on between Pandavas and Kauravas. పాండవులు ఏం చేశారు? ధర్మమూర్తులు. Pandavas, they were the embodiments of Dharma. మొట్టమొదట కృష్ణ First, యు ఆర్ ఫస్ట్, Krishna was first for them. నెక్స్ట్ వరల్డ్, Next was world. లాస్ట్ వరల్డ్. Last myself. అందువల్ల కృష్ణుని ముందు పెట్టుకొని That first పాండవులు యుద్ధంలో ప్రదర్శించారు. they fought with Krishna in the forefront. కనుకొని సర్వ విజయాన్ని సాధిస్తూ వచ్చారు. Therefore they could conquer everything. కౌరవులు అట్ట కాదు. Kauravas were not like ఐ that. ఫస్ట్, First I. నెక్స్ట్ వరల్డ్, Next world. లాస్ట్ గాడ్. Last God. ఈ విధంగా రావడం చేతనే కౌరవులు అన్ని విధాల అపజయాన్ని పొందుతూ That is వచ్చారు. why Kauravas were defeated in every battle. ఒక చిన్న ఉదాహరణ. Here is a small example. నీవున్నావు, You are there. నీ షాడో ఉంది. You got your ఈ shadow. షాడోకు నీకు ఎక్కడ సంబంధం ఉంది? What is the relation between your shadow and yourself? తనతో సంబంధం ఉందా? Do you have any చేతితో relation సంబంధం ఉందా? with the hands? నడుముతో సంబంధం ఉందా? With the waist? కాలుతో సంబంధం ఉందా? With the legs? లేదు లేదు. No, you don't have relation. ఈ షాడో ఎక్కడ సంబంధం ఉంది? Where is it connected? కాళ్ళ కింద సంబంధం ఉంది. Only at the feet it is connected. నీ షాడో ఒక ఫుట్పాత్ పైన నడుస్తుండాలి. Your shadow is on the footpath. నీ మెయిన్ రోడ్ లో నడుస్తుంది. You are on the main road. చూసావా? నీ మెయిన్ రోడ్ లో
పరిశుద్ధమైన రోడ్డుని ప్రయాణం చేస్తున్నావు. You are traveling on a ఈ clean road. షాడ్ లో మాలిన్యం లోపల ప్రయాణం The చేస్తున్నావు. shadow is traveling only in dirt. కనుకనే అది నిజమైనటువంటి మాయ. That is Maya illusion. అది అనేక రకమైనటువంటి యొక్క చెడ్డ ఎందుకుడను మంచి ఎందుకుడను అది ప్రవేశిస్తూ It ఉంటుంటారు. enters both the good and the bad. అయితే ఎక్కడ దీనికి సంబంధం ఉంటుందా? Where is it related to you? ఆ నీడ అంతా కూడా పాదము నుంచి ప్రారంభమైంది. At the feet, the shadow starts. కట్టగడపటి పాదం కింద నిలిచిపోతుంది. And ultimately it will be under the feet. కనుకనే ఎక్కడ నిలిచిపోతుంది? భగవంతుని పాదములు పట్టినప్పుడు ఆ మాయ అక్కడ నిలిచిపోతుంది. When you catch hold of the feet of God, the Maya stops there. కనుకనే మనము పాదమును ఆశ్రయించాలి అన్నారు. You have to take shelter at the lotus feet. ఒకనొక సమయం లోపల Once upon a time, కృష్ణుడు గోపికల ఇంట్లోకి వెళ్లి Krishna went to Gopikas. పాలు కొరుగులు దొంగలించి He stole butter and milk. అంతటితో కాకుండా పాలను కింద పోసి ఆ పాలలో పాదములు తడిచి పరిగెత్తాడు గోపికలు రావు ఇచ్చిన Filled the milk on the floor and wetted his feet and started walking. వచ్చిన గోపికలు Gopikas, కృష్ణుడు ఎక్కడ పోయినాడు, they were looking for Krishna. ఎక్కడ పట్టేది How to catch hold of him. అని చూస్తే పాదములు ప్రింట్ చూచారు. They looked at the ఆ footprints. పాదముల ప్రింట్ ని ఫాలో చేసేటప్పటికి కృష్ణుడు చిక్కిపోయాడు. When they followed the footprints of Krishna, they could catch Krishna. కనుకనే ఎక్కడ మనం ప్రారంభించాలి? Where should we start? దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నందు పాదముల యొక్క దీన్ని ప్రార్థించాలి. First and foremost, we should pray to the feet of God. అందువల్ల ప్రతి విషయం నందు కూడాను దైవం ఆశ్రయించి In every matter, we should take shelter with God, ప్రపంచమును ఆధారంగా తీసుకొని take world as your basis. జీవితత్వాన్ని సార్థకంగా You have గావించుకోవాలి. to fulfill your life. జీవసత్వాన్ని సార్థకంగా గావించుకోవాలంటే In order to find fulfillment in life, భౌతికాన్ని ఆశ్రయించాలి. we should take basis of the ఇది world. దేహము. This is the body. ఈ దేహం అనేటువంటిది కేవలము ఓ పాంచభౌతికంతో కూడినటువంటిది. Body is made up of 5 elements. కనుక ఇది బాడీ ఒక నెగిటివ్ నేమ్. Body is only negative. ఇది వాటర్ బబుల్. It is like a water bubble. ఎప్పుడు పగిలిపోతుందో, We don't know when it breaks, ఎప్పుడు శిథిలమవుతుందో, when it perishes, ఎప్పుడు కూలిపోతుందో, when it collapses, ఎప్పుడు కాలిపోతుందో, when it burns, ఎప్పుడు రాలిపోతుందో. when it collapses. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్. Body is like a water bubble. మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ. Mind is like a mad monkey. దీన్ని ఫాలో చేసి ప్రయోజనం ఏంటి? What is the use of following them? కనుక డోంట్ ఫాలో ది మైండ్, Don't follow the mind. డోంట్ ఫాలో ది బాడీ, Don't follow the body. ఫాలో ది కాన్షియన్స్. Follow your conscience. ఆ కాన్షియస్ ని మనం ఫాలో చేసినప్పుడు అన్ని విధాలా మనము స్ట్రైట్ గా చక్కని మార్గాన్ని అనుసరిస్తాం. When you follow the conscience, మానవించి జీవితం ఆధారం చేసుకుని జీవితాన్ని గడుపుతున్నారు. it takes shelter with body and mind and loses his life. మైండ్ అనేటువంటిది చాలా ఇది ఏకాత్మతో కూడినటువంటిది. మైండ్ Mind has only one atma. ఇది చూడండి, ఇది బట్ట. Here is a piece of cloth. ఇది బట్ట అని మీరు పిలుస్తున్నారు. You call it a piece of cloth. కానీ వేదాంతము ఇది బట్ట కాదు, Vedanta says it is not cloth. బండల్ ఆఫ్ థ్రెడ్స్. It is a bundle of threads. దారముల యొక్క చేరిక అంటున్నారు. It is a conglomeration of threads. మరి వేదాంతం ఏం చెప్తుంది? అది Ultimately, it నాట్ says, బండల్ ఆఫ్ థ్రెడ్స్, it's not bundle of threads. ఇది కాటన్. It is cotton. కాటన్, థ్రెడ్, క్లాత్ మూడు ఒకటి. Cotton, thread and cloth are one and the same. అదే విధంగానే Similarly, యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. you're not one person but 3. ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ. The physical body is one you think you are. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ. The mental body others think you ది are. వన్ యు రియల్లీ ఆర్ దట్ ఈస్ ఆత్మ. That is Atma. దానిని మనం ఆశ్రయించాలి. That's what you have to take shelter at. అంతేకాని ఇవన్నీ ఒక డ్రెస్సులు వంటివి. All these are like dresses. దీన్ని క్రిస్టియన్స్ చెప్పారు. Christians say, ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు. I am the messenger of God. తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ Then he అన్నారు. said, I am the son of God. తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. Ultimately he said, I and my father are one. హోలీ గోస్ట్. That is the Holy Ghost. ఇంకా పర్షియన్స్ చెప్పారు, The Persians say, ఐ ఆమ్ ఇన్ ది లైట్. I am in the light. నెక్స్ట్ ది లైట్ ఈజ్ ఇన్ మీ. Light is in me. థర్డ్ ఐ ఆమ్ ది లైట్. I am the light is the ultimate. ఈ కేవలము రెండింటి యొక్క అర్థములు ఒక్కటే. The meaning of both is same. భారతీయులు చెప్తూ వచ్చారు, Bharatiya say, ద్వైతము, dualism, అద్వైతము, non-dualism, విశిష్టాద్వైతము. qualified ఈ non-dualism. విశిష్టాద్వైతం తర్వాతనే అద్వైతం వచ్చింది. After qualified non-dualism, you get కాబట్టి non-dualism. అద్వైతం అనగా ఏకం సత్యత్రా బహుధా వదంతి. What is non-dualism? It is one. The truth is only one. ద్వైతం అనగా ఏమి? జీవతత్వం పరతత్వం రెండు. Dualism is the individual soul and the supreme soul. జీవాత్మ పరమాత్మ. That is Jivatma and Paramatma. ఇంకా ద్వైతం అనేటువంటిది Dvaita, ఒక ప్రతిబింబంతో కూడినటువంటి తత్వంగా ఉంటుండాలి. it is object and reflection. ఇది ఎక్కడ వచ్చింది? How does it happen? దీనికి చీమలు పోల్చుకున్నారు, They compare it to the ant, చక్కెరను పోల్చుకున్నారు. sugar and ants. చక్కెరగా ఉంటుంటే చక్కెర రుచి చక్కెరకు తెలియదు. Sugar doesn't know the sweetness of sugar.
చక్కెరను భుజించేటువంటి చీమలుగా మనం ఉండాలి. We should be like ants who eat అప్పుడే చక్కెర యొక్క మాధుర్యాన్ని మనం చెప్పవచ్చును. Then we can know the sweetness of sugar. కనుక ఈనాటి మానవత్వం లోపల In today's human life, ఈనాటి విద్యా విధానం నందు కూడాను in the education system of కేవలము భౌతికమైనటువంటి యొక్క విషయాలు మాత్రమే మనము చదువుతున్నాము, వింటున్నాము, ఆచరిస్తున్నాము. we study, listen and practice only those things ఈ related to భౌతికం the material ఎంతసేపు? world. How long we have the material world? ఇదంతా కూడాను అనిత్యం అసుఖం లోకం ప్రాప్య భజస్వమాం. It is always temporary and full of sorrow. భగవద్గీత మొట్టమొదటి చెప్పి అనిత్యం అసుఖం లోకం. Bhagavad Gita says this world is temporary and full of అయితే sorrow. But ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం, ఏం ఆశిస్తున్నాం? what are we desiring for in this world? దానికి మొట్టమొదటి పేరు పెట్టింది అనిత్యం అసుఖం లోకం. This world is temporary and full of sorrow. మనకు ఆకలి వేసింది. We are hungry. ఈ ఆకలి వేసి When you have hungry, ఏదో హోటల్ పోయి భుజించాలని చూస్తున్నావు. you want to go and eat in a hotel. నీవు ఆచార బ్రాహ్మణుడిగా ఉన్నావు. But you're a Brahmin, orthodox Brahmin. ఏదో నీకు బ్రాహ్మణ హోటల్ చిక్కాలని పోతున్నావు. You want a Brahmin hotel. ఏదో సాంబార్ అన్నం తినాలని You want to ఆశిస్తున్నావు. eat rice and sambar. అట్లాంటి వాడు Such a person, ముందు బోర్డు నేమ్ చూడాలి. you have to see the board of the hotel. ఈజ్ ఇట్ బ్రాహ్మణి హోటల్ ఆర్ మిలిటరీ హోటల్? You have to see whether it is a Brahmin's hotel or a military hotel. కానీ ఒకడు అమాయకుడైనటువంటి వాడు Innocent Brahmin సాంబార్ అన్నం తినాలనుకొని wants to eat ramar and మిలిటరీ rice, హోటల్లో ప్రవేశించాడు. enters the military hotel. అయ్యా నాకు సాంబారు రసం తీసుకురండి అన్నాడు. He asks for sambar and rasam. ఆయన చెప్పాడు సాంబార్ రసం ఇక్కడ లేదండి, ఇది మిలిటరీ హోటల్ అన్నాడు. It's a military hotel, no sambar rasam. నువ్వు చాలా పొరపడి వస్తున్నావు అన్నాడు. You are mistaken. అదే విధంగానే ఈ యొక్క జగత్ అనేటువంటి అనిత్యం అసుఖం. The world is temporary and full ఈ of sorrow. అనిత్యం అసుఖమైనటువంటి యొక్క హోటల్లో మనం ప్రవేశించి నిత్య సుఖములు కావాలని ఆశిస్తే అక్కడ లభ్యమవుతాయా? We enter the temporary world and ask for permanent happiness. Can we get it? మెడికల్ షాప్ పోయి Go to a medical shop. అయ్యా నాకు పూరి సాంబార్ పెట్టమంటే పెడతాడా? If you ask for puri sambar, can he give you? హోటల్కి పోయి అడిగితే అది పెట్టాడు, కానీ In hotel they can give you. ఈ మెడిసిన్ షాప్ లో పెట్టాడు. Not in the medicine shop. అయితే ఎట్ట ఉంది? How is it? ఇరువురికి ఆకలి ఒక్కటే. The hunger is same for both. అన్నములవి వేరు, ఆకలి ఒకటే. Hunger is one. The foods are different. అయితే ఎవరాకలి వారికి, ఎవరన్నం వారికి రుచించదు. But each man has his own taste of food. చిన్న ఉదాహరణ, Small example. ఇది మెడిసిన్ షాప్, One is medicine shop. ఇది కాఫీ హోటల్. Another is a coffee రెండు hotel. పక్క పక్కన ఉంటున్నాయి. They are side by side. పక్క పక్కన ఉంటుంటే ఈ మెడిసిన్ షాప్ లో ఉన్నటువంటి డాక్టర్ Doctor in the medicine shop, ఈ మెడిసిన్ షాప్ లో ఉండి కడాతరికి బేజారు పుట్టి తలనొప్పి వచ్చింది. because of disgust staying in the medicine shop, he got headache. ఈ మెడిసిన్ షాప్ వాడు ఏం చేశాడు, పక్క హోటల్ పోయాడు. అయ్యా నాకు హెడేక్ ఉంది, హాట్ కప్ కాఫీ ఇచ్చేసేయన్నాడు. He wants a hot cup of coffee to get rid of headache. సరిపోయింది, ఇచ్చాడు. He gave hot cup of ఈ coffee. హోటల్ వాడు సర్వ్ చేసి వాడికి హెడేక్ వచ్చేసింది. Hotel fellow serving all the వాడు food got పక్కన headache. ఉన్నటువంటి మెడిసిన్ షాప్ కు వచ్చేసి సార్ నాకు హెడేక్ గా ఉంది, ఒక సాడోన్ పిల్ ఇచ్చింది సార్ అన్నాడు. He goes to the medicine shop and asks for a Sardon pill to get rid of his headache. ఇరుగురికి తలనొప్పి ఒక్కటే, Both are headache, same thing. కానీ మెడిసిన్ షాప్ వానికి కాఫీ కావాల్సి వచ్చింది. For medicine shop man, coffee is needed. హోటల్ వానికి సాడోన్ పిల్ కావాల్సి For వచ్చింది. hotel man, Sardon pill is required. ఇది కేవలము వారిపైన వారికి విశ్వాసం లేక, Because they don't have faith in themselves. కేవలం ప్రక్కదానిపైన ఉన్నటువంటి ఒక రుచి వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి కూనుకుంటున్నారు. Because of the taste for the thing, అతనికి తలనొప్పి, ఇతనికి తలనొప్పి. both have headache. ఇతని తలనొప్పిని అతను కాఫీ తీర్చింది, ఇతని తలనొప్పిని అతని మంది తీర్చింది. One coffee got rid of headache for one person, otherwise it was Sardon pill. కనుకని ఇంట్లో చేసిన పంచపక్ష పరమాన్నమ కంటే పక్కింట్లో కాచిపోయిన పప్పు చాలా రుచి అన్నారు. Many times it happens that delicacies prepared in the home are not tasty and other ఈనాటి భారతీయులు కూడాను the Indians, పవిత్రమైన భారతదేశం నుండి పుట్టి they are born in భారతీయ the land, సంస్కృతిని గుర్తించుకోలేక విదేశాలకు వెళ్లి అనేక రకములుగా ప్రయత్నాలు చేస్తున్నారు. being born in the sacred land of. కారణం ఏంటి? What's the reason? మన దేశం యొక్క మహత్వము, మన దేశం యొక్క పవిత్రత తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. We are not trying to know the greatness and sacredness of this country. తనలో ఉన్నటువంటి సత్యాన్ని తాను గుర్తించాలి. We have to recognize our own. తనలో సర్వశక్తులు ఉంటున్నాయి. We have all powers. యావత్ ప్రపంచమే తన యందు The ఉంటున్నది. whole world is within us. ఆ సత్యాన్ని తాను గుర్తించుకోవటం లేదు. We are not recognizing that truth. కన్ను మూచినంత When you close our eyes, కనిపించదు జగత్తు, we don't see the world. కన్ను తెరచినంత కాంచు జగము. When you open the eyes, you can see the world. తన కన్నులు మూసుకుంటే ఏమీ కనిపించదు. When you close your eyes, you can't see anything. కన్నులు తెరుచుకుంటే సర్వము కనిపిస్తుంది. When you open your eyes, you can see everything. కాబట్టి మనలో ఉన్నటువంటి జ్ఞాననేత్రాన్ని మనం తెరవాలి. We have to open the eye of wisdom. అది తెచ్చుకోకుండా Without knowing that, కేవలం చర్మచక్షుల ద్వారా మనం ఈ జగత్తును చూడటానికి ప్రయత్నం చేసి ఎంతసేపు చూడగలము? with these physical eyes, if you look at the world, how can we do ఇది that? కేవలం జబ్బుతో కూడినటువంటి నేత్రములు. These eyes are
దెబ్బతింటుంది. with the disease. దీనికి జాండీస్ వచ్చిందంటే We have ఈ కన్ను అంతా పచ్చగానే కనిపిస్తాయి కానీ ఎరుపు కనిపించదు, తెలుపు కనిపించదు. eyes look like yellow, not white or red. కనుకనే రోగములతో కూడినటువంటి ఇంద్రియాలు చేసుకున్నటువంటి మానవుడు ఈ యొక్క రోగముని అనుభవిస్తూ ఉన్నాడు. When the disease fills the senses, he also experiences only the disease. కనుకనే ప్రేమతత్వం మాత్రం మనం ప్రవృత్తిపూర్వకంగా సాధించాలి. We have to achieve love. ప్రేమకు రోగము లేదు. Love has no disease. ఈ లోక జగత్తుకు సంబంధించినటువంటి ప్రేమకు లోకం ఉంది కానీ The only love has disease. ఆత్మ సంబంధమైన ప్రేమకు ఏమాత్రం రోగం లేదు. Divine love has no disease. ఈ డివైన్ లవ్ అనేటువంటిది ఎలాంటిది, వరల్డ్ లవ్ అనేటువంటిది ఎలాంటిది? What is the difference between worldly love and divine love? డివైన్ లవ్ అనేటువంటిది ఇచ్చుకోవటం, గివింగ్ 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 గివింగ్. Divine love always gives. కానీ But ప్రాకృతమైనటువంటి టేకింగ్. worldly love always keeps taking. ఇది దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం. That's the difference between the two. ఎక్కడ పోయినా కానీ తీసుకోవటమే ప్రేమ. The love takes wherever you go. కాదు. No. దిస్ ఈజ్ నాట్ వన్ వే ట్రాఫిక్. That is not one way traffic. గివ్ అండ్ టేక్. Give and take. ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమ తత్వం. That is true love. తత్వము. That is true love. కానీ అలాంటి ప్రేమ తత్వం ఈనాడు చాలా కరువైపోయింది. That true love is very rare today. ఎక్కడ పోయినా కానీ నాకు ఏది కావాలి ఏది ఇస్తారు. Wherever you go, we desire for everything. క్లాస్ లో ప్రవేశించినటువంటి విద్యార్థి Student who enters the class, కామర్స్ చదివితే ఏం నాకు ఉపయోగం అవుతుంది, what I gain if I study సైన్స్ commerce? చదివితే నా జీవితానికి ఏం ఆధారం అవుతుంది, So what will I earn if I ఆర్ట్స్ study చదివితే science? నాకే జీవితానికి ఆధారం అవుతుంది, Studying art, what I get? లాంగ్వేజ్ తీసుకుంటే ఏం ఆధారం అవుతుంది, Ask himself what I తనకు get. ఏమి మంచితో ఏమి భవిష్యత్తు ఏం కలుగుతుందో దాన్నే చింతిస్తున్నాడు. కానీ నేను ఈ చదువు చదవడం వల్ల సమాజానికి నేను ఏం ఉపయోగం చేస్తాను. Always he is thinking of the future gain from education, but how it is useful to society, that doesn't think. నా చదువు వల్ల ఈ సొసైటీకి నేను ఏం హెల్ప్ చేయగలను, By my education, how can I help the society? నాకు ఈ కుటుంబంకు ఏ విధమైనటువంటి సహాయం చేయగలను, How can I help my family? ఈ విధమైనటువంటి విశాల భావం లేనే లేదు. That broad-mindedness. అంత సంకుచితం. Everybody is narrow-minded. Contraction love, not expansion. Contraction love, not expansion. మనం ఎక్కడ పుట్టాము? Where were we born? సమాజంలో పుట్టాము. Born in the society. సమాజం బాగుంటే మనం బాగున్నాం. The society is all right, we are all right. నీవు నేర్చుకున్న సమస్త విద్యలు కూడాను, సమస్త ధర్మం కూడాను, సమస్త సంపదలు కూడాను అంత సొసైటీ నుంచి పొందినవి. All the education and wealth come to you from the society. నీవు ధనము సంపాదించావు ఎవరి నుంచి? You are wealth. You are from society. నీ విద్యను సాధించావు ఎక్కడి నుంచి? సొసైటీ నుంచి. You attained education from society. గొప్ప కీర్తిని సాధించావు ఎక్కడి నుంచి? సొసైటీ You నుంచి. got good name and fame. అన్ని సొసైటీ నుంచి అందుకున్నావు. You get everything from the సొసైటీకి society. నీవేం చేస్తున్నావు? What are you doing for the society? కనుక నీవు ఈ కృతజ్ఞతను నీవు చూపాలి. You should have gratitude to society. ఈ కృతజ్ఞత లేకున్నటువంటి వాడు మీరు నిజంగా మనిషియే కాదు. Ungrateful person is no man at all. కనుకనే మనం నేర్చుకున్నటువంటి సమస్త విద్యలు, All types of education, సంపాదించినటువంటి సమస్త శక్తులు, all wealth and power that we attain, పొందినటువంటి సమస్త కీర్తులు all name and fame, సమాజానికి we వినియోగించాలి. have to offer to the society. అప్పుడే నిజమైన మానవత్వం సార్థకమవుతుంది. Then human life will be fulfilled. కనుకనే ఒక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం ఆశించి చేయాలి. We should aspire for social welfare. దేనికి పోయినా కానీ ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేటువంటి దాన్ని మనం ఆశించకూడదు. We should not desire for selfish నేను gain. ఏం చెయ్యాలి, What should I ఎవరికి do? చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేటువంటి దానిపైన నేను విచారం We చేయాలి. should think about how to help others. How to హెల్ప్ do it. ఎవర్ హర్ట్ నెవర్. Help ever, hurt never. ఈ విధమైనటువంటి యొక్క భావంతో మానవత్వము అభివృద్ధి అయినప్పుడే జగత్తంతా కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. When human beings become like that, then the world ఎక్కడ will... పోయినప్పటికీ హర్ట్ 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 హర్ట్. Wherever we go, we are hurting. We are not helping. ఇది సరైనది కాదు. It is not the right thing to do. నీవు హర్ట్ చేస్తే నిన్ను హర్ట్ చేసేవాడు ఎంతమంది ఉన్నారు. If you hurt others, others also will hurt you. ఇది గొప్పతనము Is it any great? కాదు. No. నీవు హెల్ప్ చేయి, You have to help. తప్పక లోకమే నీకు హెల్ప్ The చేస్తుంది. whole world will help you. కనుకని Therefore, ఇంద్రియముల తత్వాన్ని మానసికంగా మనం అరికట్టి ఈ మానసిక తత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవాలి. you have to control the senses with the mind and ఆ convert. దివ్యత్వంగా మార్చుకున్నప్పుడే మన భారతీయ సంస్కృతిని కానీ ఇంక ఏ దేశం అంతా ఒకటిగా ఏర్పడుతుంది. When we transform our mind into divinity, all cultures become one. అందరూ ఒకటి. ఆల్ ఆర్ వన్. All are one. బి అలైక్ టు ఎవరీవన్. Be alike to everyone. ఈ భేదమునికి అవకాశం అందించకూడదు. We should not be any differences. నీ దేహం నీకు ఎంత ప్రీతియో You love your body. ఎదుటి వాని యొక్క దేహం కూడా వానికి అంత ప్రీతి. Others also love their body. ఈ సుఖం ఎంత నీకు గొప్పదో Your happiness is important. ఎదుటి వాని సుఖం కూడా వానికి అంత గొప్పది. Others' happiness is లేదు నాకు మాత్రమే సుఖం ఉండాలా, వాడు ఏమైనా పడుకొని
ఈ స్వార్థానికి మనం అవకాశం ఇవ్వకూడదు. There should not be selfishness. I should ఈ be all right. స్వార్థము స్వప్రయోజనమే దేశాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అశాంతికి గురి చేస్తుంది. Selfishness and self-interest are responsible for restlessness in the country today. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. అందరూ ప్రేమతత్వాన్ని పొందాలి. Develop love principle. మనలో ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. Develop your love. విశాలమైనటువంటి దీన్ని పెంచుకోవాలి. Develop broad-mindedness. అంత ఐ అండ్ యూ ఆర్ వన్, ఐ అండ్ యూ ఆర్ వన్, ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ. ఈ విధంగా మనం చేర్చుకుంటూ పోతే అందరూ ఒక్కటైపోతుంది. When we say I and you are one, ultimately we become one. కనుకొని మనం ఏకాత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. To develop the feeling of oneness. అది నిజమైనటువంటి మానవత్వము. That is true human life. వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? What is the purpose of life? ఏమిటి? తినటము, త్రాగటము, నిద్రించటము, మరణించటము. ఇదే పర్పస్. Eating, drinking, sleeping and dying. Is it the purpose? కాదు కాదు. No. ఒక ఆదర్శాన్ని మనం నిరూపించాలి. You have to set an ideal. ఫలాని వల్ల ఫలాని ఆదర్శం ఈ విధంగా జరిగింది. And this is the ideal set by మన భారతీయ సంస్కృతి ఏంటి? సత్యం వద ధర్మం చర. In Bharatiya culture they say practice. సత్యాన్ని చెప్పు, Utter the truth. ధర్మాన్ని ఆచరించు. Practice dharma. కానీ ఈనాడు ధర్మాన్ని చెప్తున్నారు, We are talking about dharma. సత్యాన్ని చెప్తున్నారు, And talk about truth. ఆచరణ శూన్యం. But practice is not there. మొట్టమొదటి ప్రాక్టికల్ కావాలి. First this should practice. పుస్తకంలోకి మస్తకం ఎక్కాలి, From book it should go to head. మస్తకంలోకి ప్రాక్టికల్ లెక్క దిగాలి. Head it should go into అప్పుడే practice. మానవత్వం త్రిపుటి ఏకమవుతుంది. Then all the trinity అది become one. ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్కైండ్ ఇస్ మ్యాన్. Proper study of mankind is man. థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్. Thought, words and action should be మూడు one. చేరినప్పుడే వాడు మ్యాన్. When the three get together, కలిసేది ఒక్కటి, thinking something, చెప్పేది ఒక్కటి, Talking something. చేసేది ఇంకొకటి. doing something else. ఇది దానవుడు. He is a demon. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం. For a wicked person, thought, word and deed are different altogether. కనుక మూడింటిని ఏకం చేయాలి. We should unite all the మనస్ three. ఏకం, Mind should be one. వచస్ ఏకం, Word should be one. కర్మన్ ఏకం, Action should be one. ఆత్మనం. That's for a great soul, great man. కనుక సాధ్యమైనంత వరకు కూడా To the ఈ extent రకమైన possible, దీన్ని చేసినప్పుడే వస్తుంటాయి కష్టాలు. ఈ ప్రెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. difficulties keep coming. After all, pleasure is an... పెయిన్ లేకుండా ప్రెజర్ మనకు రాదు. Without pain, there is no pleasure. అది ఉండే తీరాలి. It should be there. రోడ్డు స్ట్రైట్ రోడ్డు ఉండాలంటే Suppose you have only a straight కారు road. కంట్రోల్ లేకుండా స్పీడ్ గా వెళ్ళిపోతాం. You go very with great ఎవరికి speed. ప్రమాదం? without control. మీకే ప్రమాదం. It is dangerous for you. అందుకోసమని That's why కొన్ని అప్స్ అండ్ డౌన్స్, the ups and downs, కర్వ్స్ ఇవన్నీ పెడితే డ్రైవింగ్ కంట్రోల్ వస్తుంది. then you control your driving. కనుక మానవత్వానికి ఈ కష్టములు, నష్టములు, దుఃఖములు ఇవి లేకపోతే మానవత్వానికి రుచే లేదు. For man, if there is no pain and pleasure, there is no taste in life. ఇవి రెండు ఉండాలి. Both should be సుఖ there. దుఃఖములు రెండు ఉండాలి, Pain and లాభ pleasure నష్టములు should be రెండు ఉండాలి, Problem and కీర్తి అపకీర్తులు రెండు ఉండాలి. Reputation and ill reputation, both should be అప్పుడే there. మానవత్వానికి ఒక టెస్ట్. Then it is a test for human లేకపోతే life. జీవితానికి టెస్టే లేదు. There is no taste in life. నిరంతరము సుఖంగా ఉండాలనుకుంటే If you want to be happy ఒక always, చిన్న కథ there ఉంటుండాలి. is a small story. ఒక మహారాజు, There was a king, ఇది కథగా మీరు భావించుకోండి. think that it is a story. ఒక మహారాజు There was a king, అరణ్యానికి వెళ్ళాడు. he went to a forest. దైవాన్ని ప్రార్థించాడు, He prayed to God. తపస్సు చేశాడు. He did penance. తపస్సు చేసి He did penance. దైవం ప్రత్యక్షమయ్యాడు. And God manifested himself. ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాడు ఈ మహారాజు. He prayed to the king, God, మహారాజా, ఎందుకు ఈ లోకంలో అనేక మంది కష్టపడుతున్నారు, నష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, దిగ్గర్స్ బెగ్గర్స్ ఉన్నారు, రిచ్ మ్యాన్ ఉన్నాడు, పూర్ మ్యాన్ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా ఉండాలి? why there are bigger people and beggars also in the world? Many people are going through trouble. నేను worries and బిగ్గర్, hardships. నా సర్వెంట్స్ బెగ్గర్స్. I am bigger, my servants are కాబట్టి bigger. అందరినీ సమత్వంగా మీరు సృష్టించకూడదా? You should create everybody equal. కాబట్టి అందరికీ మీ సమానమైనటువంటి ఇది శక్తిని ఇవ్వండి. Give equality to the world. ఎవరి ఎందుకు భేదాభిప్రాయం ఉండకూడదు. There should not be any difference. ఒకరు హెచ్చు తక్కువ ఉండకూడదు. There's no somebody higher, అందరినీ somebody low. సమంగా మీరు సృష్టించండి You have to అన్నారు. create everybody equal. నాయన, ఇది జగత్తు. This is world. జగత్ అంటే ఏమిటి అర్థము? What is the world? జగత్ రావటం పోవటం. Comes and goes. కాబట్టి అది ఉంటేనే ఈ జగత్తుకు ఒక రుచి. Then world will have taste only. పుట్టిన వాడంతా కూడా వస్తున్నాడు, పోతున్నాడు. Every man is born and dies. ఇమీడియట్ బర్త్ ఈజ్ చైల్డ్. First birth, it is called child. 10 years బాయ్, After 10 years, he becomes a 30 boy. years మ్యాన్, 30 years man. 75 years గ్రాండ్ He ఫాదర్. becomes grandfather at కానీ 75. చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అయినప్పటికీ ఒకే వ్యక్తి, But only- ఏకం సత్. Only one individual is child, man, boy and old. కాబట్టి ఈ మార్పులు ఉండాలి నాయన. These changes should be there. లేకపోతే ఈ జగత్తే కాదు, This is not world. If there ఎవరికి ఏ విధమైనటువంటి సుఖము లేదు. the man will not be happy with సుఖం it. సుఖం అనుకుంటున్నావు, అందరూ సమత్వంలో సుఖం రాదు There is no happiness in equality. అని చెప్పాడు భగవంతుడు. God explained to him. కానీ ఈ మూర్ఖపు రాజు కట్టుబట్టాడు. The foolish king was adamant. సరే, నీ ఇష్టం నువ్వు అనుభవించు, Okay, you can. సరే పో, అందరూ సమంగానే ఉంటుంటారు అని చెప్పాడు. He said everybody is equal, you can go.
తపస్సు చేశాడు, He did వచ్చాడు. penance, he came back. వస్తూ ఉంటుంటే When he's coming back, ఆ వచ్చేటువంటి రోడ్ అంతా చాలా డర్టీగా ఉంటుంది, all the roads are very dirty when you're చాలా అసహ్యంగా ఉంటుంది. it was disgusting to walk. ఎందుకంటే ఈ స్వీపర్ రిచ్ గా అయిపోయినాడు. Because sweeper has himself has become a rich man. అక్కడ రోడ్డు ఊడ్చేవాడు ఎవరు లేడు. Nobody is sweeping the road. ఇంక ఇంటికి పోయాడు, అతను స్వాగతం చెప్పేవాడు ఎవరు లేడు. Nobody is welcome. ఆ ప్యాలెస్ లోపల రాజుకు దగ్గరికి సేవకులే లేరు. No servants in the palace. ఎవరికి వారు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటున్నారు, Everybody is living in a big mansion. గొప్ప గొప్ప సుఖాలు పొందుతున్నారు. Everybody is happy. ఎవరు అక్కడ లేరు. Nobody is there in the సరే palace. ఒంటికి అక్కడ లోపలికి పోయాడు. He went inside the గేట్ palace. స్టీవెన్ కూడా లేదు, There's no cleaner. వాచ్ మ్యాన్ కూడా లేదు. No watchman. వాడికి పెద్ద భవనం వచ్చేసింది, Because he is వాడు inside the సుఖంగా mansion. ఉంటున్నాడు, He's also happy. ఇంతకు సర్వీస్ చేయనక్కర్లేదు. He may not serve the king. సరే పోయాడు లోపలికి. He went inside. భార్య రాణిగారిని చూశాడు. He looked at the wife. ఏమిటి ఎవరు ఎక్కడున్నారు, అందరూ వెళ్ళిపోయినారు అన్నారు. What happened to all the servants? Where did they go? అందరూ రిచ్ పీపుల్ అయిపోయినారు, All have become rich. అందరూ ఈక్వల్ గా All are ఉంటున్నారు equally rich. అన్నారు. అయ్యో నేను వచ్చేసాను, నాకు బార్బర్ కావాలి అన్నాడు. I want barber today. బార్బర్ లేడు, ఎవరు లేడు. There is no barber available. వాడు రిచ్ మ్యాన్ Because he has అయిపోయినాడు. also become rich. ఇంకోటి నా చుక్కాలంతా చినిగిపోయినాయి, లేదు దీన్ని కుట్టేటువంటి టైలర్ I కావాలన్నాడు. want a tailor to stitch my టైలర్ shirt. లేదు, ఏం లేదు. No tailor. తర్వాత చాకలి కావాలి, You want to wash వాషర్ మ్యాన్ లేడు. Washerman, no washerman. అంతా డర్టీ అయిపోయింది, ప్యాలెస్ అంతా డర్టీ అయిపోయింది, Palace is dirty. ఎక్కడ తీసినా డర్టీ అయిపోయింది. Everywhere it is dirty. తాను స్నానం చేయడానికి పోతే Want to take bath? నీళ్లు చిక్కేటువంటి వాటర్ మ్యాన్ కూడా లేదు. The man who gets water also is not. అందరూ ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. Everybody has become a rich person. అయ్యో భగవంతుడు చెప్పినా నేను వినలేకు, God advised me, but I didn't pay నేను ఏ విధంగా it. బ్రతకాలి. How can I live? అందరూ ఉంటే కదా, వాచ్మ్యాన్ ఉండాలి, బార్బర్ ఉండాలి, జోబీ ఉండాలి, స్పీకర్ ఉండాలి, రాజు ఉండాలి, రైతు ఉండాలి, ప్యూన్ ఉండాలి, క్లర్క్ ఉండాలి, అందరూ ఉండాలి. There should be watchman, washerman, king, servant, everybody. అయితే ఎవరెవరి స్థాయికి వాడు గొప్పని. Each person is great in his own స్పీకర్ అని aspect. చెప్పి నేను వాడిని అవమానం చేయకూడదు. You did not belittle a sweeper. మీరు యజమానుడు అని చెప్పి నేను అవమానం చేయకూడదు, గౌరవించకూడదు. You do not respect a man. అందరినీ గౌరవించాలి. You have to respect everybody. ఎవరి పనులు వారు గొప్పవారే. Each person does his work. కనుకనే కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదా, ఎవరెవరి పనికి వారు కర్తవ్యాలు నిర్వర్తించాలి. Each person has to discharge his duties. అతను నిర్వర్తించకుండా పోతే If you don't do that, ఏమి ప్రయోజనం. there is no use. ఒకనొక సమయంలో చిన్న అనుభవం. There is an experience. నేను మెడ్రాస్ లో ఉంటున్నాను, Swami was in Madras. టీ నగర్ లో ఉంటున్నాను. He was in T Nagar. రాజాజీ Rajaji, ఆయన Rajagopalachari. చీఫ్ మినిస్టర్ గా He ఉన్నాడు. was the chief minister of Madras. ఆయన రాజాజీ హాల్ లోపల అసెంబ్లీ జరుగుతుండాలి. There was an assembly in the Rajaji hall. అసెంబ్లీ జరుగుతుంటే When the assembly was going ఒక on, నాస్తికుడు అనగా డిఎంకే అనేటువంటి వాళ్ళు లేకపోతే ఇంకోటి ఏదో వారు వేశారు. there was an atheist who got up in the assembly. ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉంటున్నప్పుడు అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందుగా రాములకు హారతి ఇచ్చాడు. Rajaji, when he was chief minister, used to give arti before the assembly started. తాను మంచి భావంతో ఉంటుంది, రాములకు హారతి ఇచ్చాడు. He had good feeling and he gave arti వాళ్ళు to God. లేచారు. That man got up. సార్ ఈ పూజారి పని చేయడానికి చీఫ్ మినిస్టర్ గా రిజైన్ చేసి 30 దేవాలయంలో పూజారి చేయి. If you want to become a priest, go to a temple, give up the chief ఇది minister. అసెంబ్లీ హాలు, This is assembly hall. ఈ విధంగా ఇక్కడ హారతలు గీతలు ఇవ్వడానికి వీలు కాదు You can't worship God here. అని చెప్పి ఇంకోటి లేచాడు. Another నీకు ఈ సమత్వం అనేటువంటి ఉంటుంటే If you have that equal mindedness, ఐఏఎస్ ఆఫీసర్ నీ యొక్క సెక్రటరీ, IAS officer, you are secretary. అతనికి 5,000 రూపాయలు జీతం You ఇస్తున్నాడు. get 5,000 rupees salary. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా గేట్ కాపరిగా ఉంటున్నాడు అక్కడ ప్యూన్. There is a peon who is a watchman at the gate morning till evening. వాచ్మ్యాన్ కు 500 రూపాయలు. You give only 500 rupees to the watchman. ఇది అన్యాయం కదా. Is it not injustice? మీరు మంచి ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని IAS officer sits వెన్న సోఫాలు వేసుకొని on a sofa. చక్కగా సైన్ చేసి కూర్చున్నప్పుడు వాడికి 5,000 రూపాయలు ఇస్తున్నావు. IAS officer gets 5,000 rupees. నిద్రాహారం లేక కాళ్ళు తీసుకున్నప్పటికీ నిల్చుకొని వాచ్మ్యాన్ పనిచేసేవాడికి 500 రూపాయలు ఇస్తున్నావు. Once who tires himself standing at the gate, you give him only 500 rupees. ఇది సరైనటువంటి కాదు. It is not right. దీనికి కూడా జీతం పెంచాలి. And you have to increase his salary. ఇది ఈనాటికి ఆనాటి నుంచి ఉండదు. అందరికి జీతాలు పెంచాలి 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 పెంచాలి. That kind జీతాలు of పెంచుకుంటున్నారు కానీ వర్క్ చేస్తున్నారా? everybody is increasing the salaries, but జీతానికి nobody. తగినంత వర్క్ చేస్తే వాడికి అది సరైనటువంటి ధర్మము. If you do the work commensurate with జీతానికి తగినంత salary, వర్క్ చేయటం లేదు. you are not doing the work. అప్పుడు రాజాజీ ఒక చక్కని ఒక ఉదాహరణ చేశాడు. Rajaji gave an example. ఇప్పుడు చూశాడు కిటికీ లోపల ఒక సన్యాసి ఒక రిక్షాలో వెళ్ళిపోతున్నాడు. Through the window, they saw a sannyasi going in a rickshaw. అప్పుడు ఈ వాచ్మ్యాన్ పిలిచాడు. He called the watchman. వాచ్మ్యాన్ ఇట్రా, Come here. ఆ స్వామి వారు ఎక్కడ పోతున్నారు కనుక్కుండ్రా అన్న. Find out where the sannyasi is going. అక్కడ పోయాడు. సన్యాసి అడిగాడు. The watchman went and asked. నేను ఒక ట్రిప్లికేట్ పోతున్నాను స్వామి అని He చెప్పాడు. said, I'm going to triplicate. సరే అక్కడ ఎంతకాలం ఉంటుందా తిరిగి అనుకుండ్రా. You go and find out how long he is going to be there. అక్కడ ఏదో 2 దినాలు He ఉంటుంటానన్నాడు. is going to stay there for 2 days.
తర్వాత నేను అక్కడికి వచ్చి అతను చూడటానికి వీలవుతుందా If I go అడుగుతుందా there, can I meet him, find out? ఈ విధంగా అడుక్కునే లోపల ఆ రిక్షా వెళ్ళిపోతుందా The rickshaw was moving away and this watchman was ఈ going ప్యూన్ again. సారిసారికి ఒక్కోదానికి పరిగెత్తడము రావటము పరిగెత్తడం రావటం ఈ విధంగా జరుగుతుంది. Every time Pune was running and returning. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ పిలిచాడు. He called the IAS officer. అతను ఎవరో కనుక్కుండ్రా Find అన్నాడు. out who it is. ఐఏఎస్ ఆఫీసర్ పోయాడు. IAS officer went there, అతను ఎవరో కనుక్కున్నాడు. found out who it was, తిరిగి వచ్చాడు. came back. ఈ రాజాజీ ప్రశ్న వేశాడు. Rajaji questioned him. ఎవరతను? Who is that? ఫలానా స్వామి. He is such a Swami. అతను ఎక్కడ పోతున్నాడు? Where is he going? పోతున్నాడు. Going to triplicate. అక్కడ 8 దినాలు ఉంటాడు, 3 దినాలు ఉంటాడు. 3 days he is going to stay. నేను చేస్తే అక్కడ చూస్తాడా? తప్పక చూస్తాడట. He can meet you if you go there. అప్పుడు చెప్పాడు. Then he said, ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఒక్కొక్క తూరు ప్యూన్ అక్కడ తిరిగినాడు పోయినాడు. వాడి తెలివికి 500 వీడి తెలివికి 5,000 అన్నాడు. Pune goes any number of times to find out the truth. Therefore, అన్ని ఒక తూరే కనుక్కొని వచ్చాడు. IAS officer found out everything at once. చూసారా? తెలివితేటలకి అక్కడ జీతాలు. Intelligence gets salary, శారీరకమైనటువంటి యొక్క కసరత్తు కాదు. not for body ఈ gymnastics. శరీర కసరత్తు నీకు హెల్త్ అవుతుంది కానీ శారీరక కసరత్తు కాదు. ఇక్కడ Bodily gymnastics may give you health. తెలివితేటలు, విద్యా వివేకము, విచక్షణ జ్ఞానము ఇవన్నీ ఉండాలి. Intelligence, discrimination, education are important. ఈ విచక్షణ జ్ఞానం చాలా అవసరము. Discrimination is very important. డిస్క్రిమినేషన్, ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఆర్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్. Individual discrimination or fundamental discrimination. ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేసేవాడు తక్కువ వాడు. A person who does individual discrimination is mean. One విశాలమైనటువంటి దీనికి పోవాలి. fundamental discrimination అదే is విధంగా wrong-minded. జగత్తు లోపల అన్ని రకములు ఉండాలి. There should be all types of people in the world. అన్ని రకములు ఉండినప్పుడే ఇది సరి అయినవుతుంది. హృదయంలో ప్రేమ ఒకటి ఉంటే అన్ని సరిపోతాయి. If you have love in the heart, everything will be all right. ఇంకొందరికి ఆడవారికి తెలుసును, Women will know. మగవారికి తెలుసును. Men also know. సాంబార్ చేయాలనుకుంటే If you want to prepare sambar, ఉప్పు కావాలి, you need salt, చింతపండు కావాలి, tamarind, మిరపకాయలు కావాలి, chili, కూరగాయలు కావాలి. and also vegetables. కూరగాయలు మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చారు. You get good vegetables, మంచి చింతపండు, కొత్త చింతపండు తెచ్చారు. good new tamarind, మంచి సాల్ట్ ఉంటుండాలి. good salt. అంటే వైట్ సాల్ట్ You got white salt. పాత్రలో వేశారు. Put it in the vessel, పాత్రలో సాంబార్ వండారు. and you prepare sambar in the vessel. కానీ వంటవాడు చాలా నేర్పరి. Cook is a very good cook. హీమపాకము, నలపాకము మంచి రుచిగా చేసేటువంటి వాడు. He prepares delicious food. అన్ని మంచిగానే ఉంటున్నాయి. Everything is good, కానీ వండేటప్పటికి పాత్రలో కళాయి లేదు. but there is no thinning in the vessel. దానివల్ల పాయిజన్ అయిపోయింది. Therefore, it became poison. కూరగాయలు ఫ్రెష్, Vegetables are fresh. సెలైన్ ఫ్రెష్, Tamarind is fresh. సాల్ట్ ఫ్రెష్. Salt is fresh. వంటవాడు చాలా తెలివితేటలు వాడే. Cook is very intelligent. కానీ పాత్ర లోపల కళాయి లేకపోతే ఇవంతా వండి ఏం ప్రయోజనం? Without the thinning of the vessel, no use of cooking anything in that. అదే రీతిగానే మనం చేసేటువంటివంతా కూడా భజనం. Without love, which is the thinning in the vessel, everything కనుక is మొట్టమొదటి ప్రేమను పెంచుకోవాలి. develop love and first and ఏ foremost. సాధన చేసినప్పటికీ Whatever sadhana you ప్రేమ do, చాలా ప్రధానమైనది. love is most important. ప్రేమ ఒకటి ఉంటే దేశానికి అవకాశమే లేదు. If you have love, there is no hatred. అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. All become friends to you. కాబట్టి ప్రేమను పెంచుకోవాలి. Develop love. అదే ప్రధానమైనటువంటి యొక్క దివ్యత్వము. That is real అదే beauty. డివోషన్. That is devotion. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. ప్రేమ ముదిత మనసెకో రామ 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 శ్రీ రామ రామ రామ. पापकथे दुख मिटे लेत राम नाम. पापकथे दुख मिटे लेत राम नाम. समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निधान दिव्य राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम.
నిరాధారతో ఆధార ఏక రామనా మాత పిత బంధు సఖ పదకి రామ భక్త జనర జీవన ధన ఏక రామనా భక్త జనర జీవన ధన ఏక రామనా రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 రామ